హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తనూజా గేమ్ని మొత్తానికి అసలు సంజన గారు బయట పెట్టారు అనుకుంటే అక్కడ తనూజా గారు కూడా తెలివిగా సంజన గారు అన్న మాటలు ఇంత బాల్మని బయట పెట్టారు. ఎవరికెవరు తగ్గట్లేదు. ముగ్గురు ఆడవాళ్ళ మధ్య యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుంది అన్నట్టు భలే చూపించారు అనమాట. సో ఫస్ట్ అసలు డిస్కషన్ ఎలా స్టార్ట్ అయిందో పాయింట్ టు పాయింట్ చెప్తాను, ఎక్కువ సాగదేను. ఒక 3 minutes వీడియోతో ఎండ్ చేస్తాను. తనూజా గారికి దివ్య గారికి డిస్కషన్ జరుగుతుందని ఆల్రెడీ వీడియో నేను పెట్టాను కానీ లైవ్లోని. సో లైవ్ మొత్తం చూసామన్నమాట. లైవ్లో ఏంటంటే ఎందుకు నాకు డాగర్ నన్నే ఎందుకు నన్ను పొడుస్తాను తెలిసే ఇచ్చావా అంటే అవును తెలిసే ఇచ్చాను, నేను ఒకవేళ రీతు కాకపోయినా డెమోన్ వచ్చినా సరే పొడిచేవాలని చెప్పి డెమోన్ని బయట పెడతారు. ఎందుకంటే డెమోన్ని అట్లా బయట పెడతారు, కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా నువ్వు రీతుకే ఎందుకు ఇవ్వాలి అని అంటే లేదు కళ్యాణ్కి టఫ్ అవుతుంది అందుకే నేను రీతుకి ఇచ్చాను. బట్ రీతు నాకు తీసుకొని తెలిసే కదా ఇచ్చావు, మాకు డెమోన్కి ఇవ్వాల్సిన డెమోన్కి ఇచ్చినా నిన్నే తీసుండేవారు, ఇంకెవరు వాళ్ళిద్దరు ఎవరికి ఇచ్చినా నిన్నే తీసుండేవారు కాబట్టి రీతుకి ఇచ్చాను అని చెప్పేసి తనుజ అంటారు అనమాట. అయితే అంటే నన్ను తీసుకొని క్లారిటీ తెచ్చుకునే కదా నువ్వు తీసావు అని అంటే అవును అన్నట్లు మాట్లాడితే ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా తీస్తారు కదా అని చెప్పేసి డెమోన్ బయట పెడతాది అనమాట. అయితే సంజన గారు వచ్చి కాదు నువ్వు మాట తీసుకునే కదా వెళ్ళావు అంటే నేను ఏం మాట తీసుకున్నాను ఇమాన్యువల్, నేను కళ్యాణ్ తీయొద్దనే కదా మాట తీసుకున్నాను, ఇంకేం మాట తీసుకున్నాను అది అని చెప్పేసి తనుజ అంటారు. అయితే ఈ లోపల ఎక్కడ సంజన గారికి దివ్య సపోర్ట్ చేసేస్తారేమో అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరూ గొడవ అవుతుంది కదా, ఇప్పుడు దివ్య సంజన ఒకటవుతారనేమో అనుకోను తనూజ గారు దివ్య నీకు ఒకటి చెప్తున్నాను, నీ వెనక ఒకటి నీ ముందు ఒకటి మాట్లాడే వాళ్ళు నమ్మద్దు, నీ వెనకనైతే ఆవిడ ఆ రోజు నేను ఏం జరిగింది అమ్మ తల్లి నీకో దండం, నీకు నిజంగా దండం పెట్టాలి, ఆడియన్స్ ఓటింగ్తో కాకుండా నీకు అస్త్రా ఉన్న సరే నువ్వు ఉపయోగించలేదు ఎలిమినేషన్లో ఉంటున్నప్పుడు నిజంగా నీకో దండం అని చెప్పేసి ఆవిడ వచ్చి నాకు చెప్పారు. ఎందుకంటే ఆ ఎలిమినేషన్లో నువ్వు ఉంటున్నప్పుడు నీకు ఆవిడకి ఏం అవుతున్నప్పుడు ఆవిడ వచ్చి అలా చెప్పచ్చా మరి అంటే నిన్ను పంపించలేదనే కదా అర్థం చేసుకో, సంజన గారు ఎలా ఆడుతున్నారో నీ ముందోటి నీ వెనకొకటి అని చెప్పేసి తనుజ గారు బయట పెట్టారు. సో మామూలుగా వెళ్ళలేదనమాట ఆ డిస్కషన్. అంటే తనుజ గారి దగ్గర పవర్ అస్త్ర ఉన్నప్పటికీ కూడా దివ్య గారు ఎలిమినేషన్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ తనుజ వాడలేదనమాట ఒక వారం. ఆ టైంలోని ఈవిడొచ్చి ఇట్లా తనుజ గారికి సూపర్ నీకు దండం అది ఇది అని చెప్పి అంటారనమాట. అది తీసుకొచ్చి తనుజ గారు ఇప్పుడు చెప్పారు. వామ్మో ఎవరి గేమ్ వాళ్ళు ఇంకా సేఫ్ ఆడేదే లేదు అని చెప్పేసి కనిపిస్తుంది. తను అక్కడ సంజన గారు క్లియర్గా కాల్అవుట్ చేశారు, నేను ఉన్నట్టు చెప్తాను, నేను ఏది కూడా లేదేసి చెప్పను, నేను ఏది జరిగిందో అదే చెప్తాను అని చెప్పి సంజన గారు ఫిక్స్ అయిపోయారు. అందుకు తనుజ గారి సేఫ్ గేమ్ మొత్తానికి బయటపడింది. ఈ లోపల నా గేమ్ ఎలాగో బయటపడింది కదా అని చెప్పి సంజన గారి గేమ్ని కూడా బయటికి లాగుతా అని చెప్పి తనుజ గారు తెలిసిన సంజన గారి గేమ్ కూడా బయట పెట్టారు. గేమ్ అనకూడదు డైరెక్ట్గా చేసిన కామెంట్స్ అడిగితే నాకు దివ్యకు అప్పుడు గొడవ నడుస్తుంది అని చెప్పేసి అంటారు సంజన గారు. కానీ దివ్య అంటారు ఏం లేదు ఏ గొడవ నడవట్లేదు అని చెప్పేసి దివ్య అంటారు. ఇవి లైవ్లో జరిగిన వాదోపవాదనలు అనమాట. మామూలుగా లేదు, ఫైట్లా వెళ్తుంది. చూద్దాం. ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ది కూడా అప్డేట్ ఉంది, ఆ ఫైట్ అది కూడా నేను కంప్లీట్ తెలుసుకొని వచ్చి లైన్ టు లైన్గా మాట్లాడాలి కదా అప్పుడు నేను చెప్తా. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, నా వీడియోస్ని ఎండ్ వరకు చూడండి అండ్ కామెంట్ డౌన్ చేయండి మీకేమనిపించింది, తనూజ రైటా సంజన రైటా, ఈ ఇద్దరిలో ఎవరు రైట్ అనేది కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.